Come to 76th question. What is metallic solids? Metallic solids అంటే ఏంటివి? In which is solids metal atoms are present are called as metallic solids. Example sodium, copper, iron, అల్యూమినియం, సిల్వర్. అంటే మీరు సోడియం మెటల్ని కనుక తీసుకుంటే అందులో అన్ని సోడియం ఆటమ్సే ఉంటాయి. అన్ని ఏం ఆటమ్స్ ఉంటాయి? సోడియం ఆటమ్సే ఉంటాయి. కాబట్టి ఈ రెండు సోడియం ఆటమ్స్కి మధ్యన ఉండే అట్రాక్షన్స్ ఏంటివి? మెటాలిక్ అట్రాక్షన్స్. మెటాలిక్ బాండ్ అంటారు వాటిని. కాబట్టి ఈ మెటల్స్ మధ్యలో ఉండే ఆ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ని మెటాలిక్ అట్రాక్షన్స్ అంటారు. కాబట్టి ఈ సాలిడ్స్ని ఏమనాలంటే మెటాలిక్ సాలిడ్స్ అంటారు. ఏమంటారు? మెటాలిక్ సాలిడ్స్. నెక్స్ట్ వన్ 77. వాట్ ఈజ్ మాలిక్యులార్ సాలిడ్స్? మాలిక్యులార్ సాలిడ్స్ అంటే ఏంటివి? ద కన్స్టిట్యూయెంట్ యూనిట్స్ ఆర్ కోవలెంట్ మాలిక్యూల్స్ అండ్ ద ఇంటర్ పార్టికల్ forces are hydrogen bond, van der Waals forces are called as molecular forces or molecular solids. Examples carbon dioxide, iodine, sulfur, urea, sugar. అర్థమైందా ఏందో? మాలిక్యులార్ సాలిడ్స్లో ఏముంటావంట? అందులో అన్ని మాలిక్యూల్స్ ఉంటాయి. ఇప్పుడు CO డ్రై ఐస్ ఉందనుకోండి, అన్ని CO2 మాలిక్యూల్స్ ఉంటాయి. ఒక CO2 మాలిక్యూల్కి ఇంకొక CO2 మాలిక్యూల్కి మధ్యన ఉండే ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ని మాలిక్యులార్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్స్ అంటారు. కాబట్టి ఈ మొత్తం సాలిడ్ని మాలిక్యులార్ సాలిడ్ అంటారు. అట్లేంటిది? కార్బన్ డయాక్సైడ్ కానీ, అంటే సాలిడ్ కార్బన్ డయాక్సైడ్, డ్రై ఐస్ కానీ, అయోడిన్ కానీ, సల్ఫర్ పౌడర్ కానీ, యూరియా కానీ, షుగర్ కానీ, వీటి మధ్య ఇవేంటివి? మాలిక్యులార్ సాలిడ్స్. నెక్స్ట్ వన్. Why urea has a sharp melting point but glass does not? షార్ప్ మెల్టింగ్ పాయింట్ ఉందంటే ఇది క్రిస్టలైన్ సాలిడ్. ఒకవేళ కనుక ఇది షార్ప్ మెల్టింగ్ పాయింట్ లేదు, సాలిడ్కి షార్ప్ మెల్టింగ్ పాయింట్ లేదు అని అంటే అది అమార్ఫస్ సాలిడ్. అదే ఆన్సర్ ఇస్తారు చూడండి. యూరియా ఈజ్ క్రిస్టలైన్ సాలిడ్ వేరైజ్ గ్లాస్ ఈజ్ అమార్ఫస్. యూరియా క్రిస్టలైన్ సాలిడ్ కాబట్టి దానికి ఒక ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్ ఉన్నది. గ్లాస్ అనేది అమార్ఫస్ కాబట్టి దానికి ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్ లేదు. ఫిక్స్డ్ మెల్టింగ్ పాయింట్ ఉందా? లేదు.